అసలు వారాహి దీక్ష అంటే ఏమిటి? దీనిని ఎన్ని రోజులు చేయాలి? పవన్ కళ్యాణ్ దీనిని ఎందుకు తీసుకున్నారు? ఇంకా ఈ దీక్ష యొక్క ప్రత్యేకతలు ఏమిటి? దీన్ని తీసుకోవడం వల్ల కలిగేటటువంటి లాభాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. జూన్ 26 నుంచి 11 రోజుల పాటు పవన్ వారాహి దీక్షను నిర్వహించనున్నారు. ఇక దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వారాహి దీక్ష అంటే ఏమిటి? అసలు ఎందుకు చేస్తారు? చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనేవి ప్రశ్నలు చాలా మందిలో మొదలవుతున్నాయి. అసలు వారాహి దీక్ష అంటే ఏమిటంటే వారాహి అమ్మవారిని ఉపాసించడం. మన పురాణాల ప్రకారం దుర్గాదేవి అవతారాలని సప్తమాతృకలుగా చెప్తారు. ఆమె 7 ప్రతిరూపాలను సప్తమాతృకలు అంటారు. దుర్గాదేవి సప్తమాతృకలలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, అంధకాసురుడు, శంభు వంటి పలువురు వంటి రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంటుంది. లలితా పరమేశ్వరి దేవి సర్వసైన్య అధ్యక్షురాలై ఈ వారాహి అమ్మవారని చెబుతున్నారు పండితులు. అసలు వారాహి అమ్మవారి రూపం ఎలా ఉంటుందంటే ఈ వారాహి అమ్మవారి రూపంలో ఉన్న ముఖంతో 8 చేతులతో దర్శనమిస్తారు. అమ్మవారి 8 చేతులలో శంకువు, చక్రం, నాగలి, పాశం వంటి అనేక ఆయుధాలు దర్శనమిస్తాయి. ఈ అమ్మవారు దున్నపోతు, సింహం, పాము, గుర్రం వంటి వాహనాల మీద సంచరిస్తారని పురాణాలలో తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో అసలు వారాహి అమ్మవారి ప్రస్తావనను తీసుకొచ్చింది. ఇక ఈ అమ్మవారి విశేషాలను అందరూ తెలుసుకునేలా చేసింది మాత్రం పవన్ కళ్యాణే అంటున్నారు అభిమానులు. అసలు ఈ వారాహి అమ్మవారిని పూజించేది ఎందుకో తెలుసా? శత్రువులను జయించడానికి, జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఈ వారాహి అమ్మవారిని పూజిస్తారు. ఈ అమ్మవారిని పూజించిన వారికి శత్రు భయం ఉండదని చెబుతారు. ఇంకా అంతేకాకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాల నుండి మన మనసును కంట్రోల్ చేసుకోవడానికి వారాహి అమ్మవారి దీక్షను చేపడతారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో చివరిలో ఆషాఢ మాసం మొదల్లో వారాహి అమ్మవారి దీక్షను చేపడతారు. ఇక ఈ వారాహి దీక్షను ఎలా పాటించాలి అంటే దీక్షలో భాగంగా అమ్మవారిని పూజించడానికి ప్రతిరోజు ఉదయాన్నే తలస్నానం చేసి 2 పూటల అమ్మవారిని పూజ చేసుకుంటూ సాత్విక ఆహారం తీసుకొని నేలపై పడుకొని అమ్మవారి స్తోత్ర పఠనం చేస్తూ వారాహి దీక్షను ఆచరిస్తారు. సాధారణంగా ఈ వారాహి దీక్ష 9 రోజులైనా లేదా 11 రోజులైనా చేయవచ్చు. మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ వారాహి దీక్షను ఎందుకు చేపట్టారో తెలుసుకుందాం. డిప్యూటీ సీఎం పవన్ తమ పాలనకు ఎటువంటి అవాంతరాలు రాకూడదని 11 రోజుల పాటు ఈ వారాహి అమ్మవారి దీక్షను ఆచరిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తాను తిరిగే ప్రచార వాహనానికి ఈ వారాహి అమ్మవారి పేరు పెట్టుకున్నారు. అన్ని సమస్యలను వారాహి అమ్మవారు పరిష్కరించి తిరుగులేని విజయాలు ఇస్తారని నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ ఈ వారాహి దీక్షను చేపట్టారు. ఇదండి మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ వారాహి దీక్షకు సంబంధించిన అన్ని డౌట్స్ అన్ని మీకు ఈ వీడియోలో క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.